రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మా దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తే సహించేది లేదు అని ఆ దేశం పాకిస్తాన్కు తెగేసి చెప్పింది. అంతేకాదు, నువ్వు ఉగ్రవాద స్థావరాలని నీ దేశంలో పెంచి పోషించినట్టయితే మేము వాటిని ఏరి గుర్తించి వాటిపైన దాడులు చేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం. నీ దేశం నుంచి చొరబాటు నా దేశంలో జరగకుండా, అక్రమంగా ఉగ్రవాదులు నా దేశంలో చొరబడకుండా నేను సరిహద్దు దగ్గర అవరోధాలు నిర్మిస్తాను. ఈ మాట పాకిస్తాన్కి ఆ దేశం చాలా స్పష్టంగా చెప్పింది. భారతదేశం అనుకుంటున్నారా? కాదు, భారతదేశం చెప్తూనే ఉంది, యాక్షన్ కూడా చేస్తోంది. ఇటీవల 9 ఉగ్రవాద స్థావరాల మీద చేసిన దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతే అది చచ్చిపోయేలా చేసినటువంటి దాడులు చేసింది కూడా భారతదేశం. అయితే సరిగ్గా మనం మాట్లాడుతున్న భాషనే మాట్లాడుతున్నటువంటి ఇంకొక దేశం ఉంది పాకిస్తాన్ తోటి. ఆ దేశం పేరు ఇరాన్. ఇరాన్ కూడా ఇరాన్లో ఉన్నటువంటి షియా మెజారిటీ సరిహద్దు రాష్ట్రమైనటువంటి సీస్తాన్ బెలూచిస్తాన్. ఈ సీస్తాన్ బెలూచిస్తాన్లో జైషే ఆదిల్ అనే ఉగ్రవాద సంస్థ ఉంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇరాన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. సున్నీ మెజారిటీ రాష్ట్రం అది. సున్నీలు షియా ఆధిపత్యం ఉన్నటువంటి ఇరాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ జైషే ఆదిల్ స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి. శిక్షణ పాకిస్తాన్లో జరుగుతుంది. జైషే మొహమ్మద్, లష్కరే తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్లు భారతదేశంలో విధ్వంసం సృష్టించి శిక్షణ పొంది ఆశ్రయం పొందేటటువంటి దేశం పాకిస్తాన్. అలాగే జైషే ఆదిల్కి కూడా ఆశ్రయం ఇస్తున్నది పాకిస్తాన్. ఇరాన్ పాకిస్తాన్కు అంత స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా గత జనవరి 2024లో అయితే ఏకంగా విమానాలతో వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి జైషే ఆదిల్ స్థావరాలపైన బాంబులు వేసి వెళ్ళింది. దానికి పాకిస్తాన్ కూడాను మన దేశంలో మనము బాలాకోట్ దాడులు చేసిన తర్వాత ఏ రకంగానైతే విమానాలని పంపించిందో ఆ రకంగా పాకిస్తాన్ పంపించింది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటాన్ని వ్యతిరేకిస్తోంది. అలాంటి ఇరాన్కి పిలవని పేరంటంగా తలుపు తట్టి బలవంతంగా తోసుకుని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్, కొత్త బిరుదు, ఆసిమ్ మునీర్ కలిసి కట్టగట్టుకుని వెళ్ళారు. వాస్తవంగా ఇద్దరు కలిసి ఎప్పుడు పర్యటన చేయరు. ఒకరు ఈ దేశానికి వెళ్తే ఇంకొకరు ఆ దేశానికి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరూ కట్టగట్టుకుని వెళ్ళారు. ఇరాన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ముస్లిం దేశం, మేము ముస్లిం దేశం, ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్కి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ విషయాన్ని చెప్పేందుకు వాళ్ళు ఇరాన్కి వెళ్ళారు. వెళ్ళడానికి కారణం ఏంటి? భారతదేశం ఒక 32-33 దేశాలకు తన ప్రతినిధి మండలిని పంపించింది. ఆ ప్రతినిధి మండలిలో ప్రభుత్వ పక్షమే కాక విపక్ష నాయకులు కూడా ఉన్నారు, ముస్లిం నాయకులు కూడా ఉన్నారు. ముస్లిం దేశాలకు వెళ్ళినటువంటి ముస్లిం నాయకులు భారత్ పక్షాన్ని చాలా సమర్థవంతంగా ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా కూడాను భారతదేశము ఒక డిప్లొమాటిక్ యుద్ధాన్ని పాకిస్తాన్ మీద ప్రకటించింది. దాంతో పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియలేదు. అమెరికాకి వెళ్ళలేము, రష్యాకి వెళ్ళలేము, చైనాకి వెళితే వాళ్ళు ఒక ఎన్నో యువాన్నో వేస్తారు, దాంతో లాభం లేదు. కాబట్టి ముస్లిం దేశాల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. ముందు టర్కీ దగ్గరికి వెళ్ళారు. టర్కీ పాత మిత్రుడు, డ్రోన్లు కూడా ఇచ్చింది ఇటీవలే. ఆ డ్రోన్లు పూర్తిగా విఫలమయ్యాయి. టర్కీ తర్వాత ఇరాన్కి వెళ్ళారు. ఇరాన్కి వెళ్ళి ఇరాన్తో మైత్రీ సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇరాన్ పాకిస్తాన్ సత్సంబంధాలు పెంచుకోవాలన్న విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అంత మటుకు బాగుంది. కానీ అందులో వాళ్ళు ఎప్పట్లాగానే కశ్మీర్ ఆవ్యాసము రాసేవాళ్ళలాగా కశ్మీర్ విషయాన్ని తీసుకొచ్చారు. కశ్మీర్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు వాళ్ళ దృష్టిలో వీటన్నిటిని పూసగుచ్చినట్టు వివరించడానికి ప్రయత్నిస్తే ఇరాన్ దేశాధినేత అయినటువంటి అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ ఇదంతా విని భారత పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ జరగడం, కాల్పుల విరమణ జరగడం చాలా మంచి పరిణామం, శాంతితో చర్చల ద్వారా అన్నీ పరిష్కరించుకోండి అని చెప్పాడు. ఆయన కశ్మీర్ విషయంలో భారత్ని తిడతారని చెప్పి ఆశించారు. కానీ ఆయన దాని గురించి మాట్లాడలేదు. దేశాధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ పెజెష్కియాన్ దగ్గరికి వెళ్ళారు. పెజెష్కియాన్ కూడా మొత్తం చెప్పిందంతా విన్న తరువాత
ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం తప్పు, మా దేశం కూడా ఉగ్రవాదం, మీ దేశం నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదం వల్ల బాధపడుతోంది, ఇబ్బంది పడుతోంది, కాబట్టి మీ దేశం నుంచి మా దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయకండి అన్నారు. దాంతో పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి భారతదేశానికి అత్యంత సన్నిహిత మిత్ర దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ తన దేశపు అత్యున్నత అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇచ్చింది. అంతేకాదు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాబహార్ పోర్ట్, ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ యొక్క డెవలప్మెంట్లో భారతదేశం చాలా క్రియాశీలక భూమిక పోషిస్తోంది. ఈ చాబహార్ పోర్ట్ నుంచి ఇరాన్లోని జాహెదాన్ దాకా, జాహెదాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళడానికి ఒక రోడ్డును కూడా నిర్మాణం చేస్తోంది. ఇప్పుడు చాబహార్ పోర్ట్ పని చాలా వేగంగా జరుగుతోంది. దాంతో ఇరాన్ ఇటు భారత మిత్రుడు, ఇస్లాం పేరిట పాకిస్తాన్ వెళ్ళినప్పటికీ పాకిస్తాన్కి చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం మానండి, అదేవిధంగా భారతదేశంతో చర్చలు జరుపుకోండి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షెబాజ్ షరీఫ్ మేము చర్చలకు సిద్ధము, కశ్మీర్ గురించి చర్చించేందుకు సిద్ధము, ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం గురించి చర్చించేందుకు సిద్ధము అని చెప్పి ప్రకటించారు. భారతదేశము ఉగ్రవాదం గురించి చర్చ జరిగితే తప్ప, ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఇస్తే తప్ప అసలు పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆయన ఇచ్చిన ఆఫర్ ఇండియా దాకా రాకుండానే గాల్లో కలిసిపోయింది. దాంతో షెబాజ్ షరీఫ్ ఇరాన్లో సాధించింది ఏంటి? ఇరాన్లో డిప్లొమాటిక్ అఫెన్సివ్లో భాగంగా వెళ్ళారు. ఇరాన్ 4 చివాట్లు పెట్టి పంపింది, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం తప్పు అని చెప్పింది. ఎందుకంటే ఇరాన్లోకి కూడా పాకిస్తానే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. నిజానికి పాకిస్తాన్ తన సరిహద్దులో ఉన్న అన్ని దేశాలకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ట్రైన్ చేసి పంపించి హక్కానీ నెట్వర్క్ని ఉపయోగించుకుని ఆఫ్ఘనిస్తాన్ని తన కీలుబొమ్మగా వాడుకునేందుకు ప్రయత్నం చేసింది, భంగపడింది. భారతదేశంలో ఉగ్రవాదాన్ని జైషే మహమ్మద్, లష్కరే తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్ల ద్వారా ప్రమోట్ చేసి పెంచి ఆర్డిఎక్స్ని పంపి, ఆయుధాలు పంపి, కసాబ్ వంటి వాళ్ళను పంపి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసింది. భారతదేశం దానికి ధీటైన జవాబు చెప్పింది. ఇరాన్కి వెళితే ఇరాన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లో 300 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక సరిహద్దు గోడ నిర్మిస్తాము. ఈ గోడ 4 మీటర్ల ఎత్తుంటుంది, ఉగ్రవాది దాటి రావడానికి వీలైనంత ఎత్తు మీద ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. చివరికి అంత దూరం వెళ్ళిన పాకిస్తాన్కి ఏదో ఒక కన్సోలేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇరాన్ గాజా విషయంలో నువ్వు అనుసరిస్తున్నటువంటి విధానం బాగుంది, మిగతా ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయిల్తో చేతులు కలుపుతున్నా నువ్వు ఇజ్రాయిల్తో చేతులు కలపటం లేదు, నువ్వు గాజాని సమర్థిస్తున్నావు, హమాస్ని సమర్థిస్తున్నావు, అదొక మంచి విషయం నీ దగ్గర ఉంది అని చెప్పి గాజా విషయంలో అంటే అక్టోబర్ 2023లో గాజాని హమాస్ దాడి ఏదైతే ఇజ్రాయెల్ మీద జరిగిందో దానిని నువ్వు సమర్థించావు కాబట్టి నువ్వు మంచిదానివి అని చెప్పి గాజా విషయంలో మాత్రం నీకు నాకు ఏకాభిప్రాయం ఉంది, మిగతా దేనిలోనూ లేదు అని చెప్పింది ఇరాన్. దాంతో ఇరాన్కి డిప్లొమాటిక్ అఫెన్సివ్లో భాగంగా వెళ్ళినటువంటి షెబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్లు తమ పెట్టే బేడా సర్దుకుని తిరిగి వచ్చారు. ఏమీ సాధించలేదు. సౌదీ అరేబియా వాళ్ళ మాట వినే ప్రసక్తి లేదు, ఇరాన్ వాళ్ళ మాట వినే ప్రసక్తి లేదు, మలేషియా వాళ్లకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలన్నీ భారత్ దృక్పథాన్ని సమర్థిస్తున్నాయి. దీంతో ఖాళీ చేతులతోటి పాకిస్తాన్ తిరిగి వచ్చింది. ఇరాన్ దగ్గర నుంచి కూడా కాస్త సూక్తి ముక్తావళి విని రావలసినటువంటి దుస్థితి పాకిస్తాన్కి దాపురించింది. భారతదేశం ఏదైతే చెప్తోందో అదే మాట ఇరాన్ కూడా చెప్పేటప్పటికీ పాపం పాకిస్తాన్కి ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితి. షెబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్లు నేరుగా పాకిస్తాన్కి తిరిగి వచ్చారు. ఇరాన్ వాళ్ళకి హాయిగా కాస్త గడ్డి పెట్టి పంపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.